ఈ పదం వాడకపోతే తప్పేమో అనిపిస్తుంది. ట్రంప్కి భారత్ మీద దొబ్బిదెగులు, కడుపు మంట. ఎందుకయ్యా అంటే భారతదేశం టాప్ 3లోకి వచ్చేస్తుంది. ఇట్లాగే చైనాని చూసి చూడనంటూ పోతే అది ఏకంగా సెకండ్కి వచ్చి ఇప్పుడు అమెరికానే ముంచేసే స్థాయికి వచ్చింది. అందుకని తమకి దగ్గరలోకి ఎవరూ రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు, వచ్చే వాళ్ళని సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు. అక్కడ డీప్ స్టేట్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నాడు ట్రంప్. అందులో భాగంగా రష్యాని అడ్డం పెట్టి ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా కూడా రష్యా నుండి యురేనియం అయి కొంటోంది. అదే సందర్భంలో యూరప్ దేశాలు కొంటున్నాయి, నాటో దేశాలు కొంటున్నాయి. వాళ్ళందరికీ ఎవరికి లేనటువంటి భారతదేశం మీద 50% సుంకాలు విధించాడు. ఇంకో పక్కన చైనా దగ్గర నుంచి చైనా కూడా కొంటోంది, వాళ్ళకి 19% విధించాడు. అంటే వీళ్ళ బుద్ధి ఎట్లా ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. 2 అగ్రరాజ్యాలు కలిసి భారత్ నాశనం చేయాలనుకుంటున్నాయి. ఇది ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. అందులో భాగంగా ఆ టారిఫ్లు వేశాడు. సరే, అయినా భారత్ తట్టుకు నిలబడింది. దాన్ని కంట్రోల్ చేయడానికి నరేంద్ర మోడీ GST సవరణ తీసుకొచ్చి భారీ మార్పులు చేయడంతో ఆ లోపాలను అధిగమించే మరొక కొత్త ఎత్తు వేస్తున్నాడు. దీంతో తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్. ఇప్పుడు అర్జెంటుగా మెడిసిన్స్ మీద వేస్తాడు. మొన్నటిదాకా మెడిసిన్స్కి ఎగ్జంప్షన్, ఇప్పుడు మెడిసిన్స్ మీద వేస్తాడట. 100% వేస్తాడట రేపు అక్టోబర్ 1 తారీఖు నుంచి. అంటే భారతదేశం నుండి అత్యధికంగా ఫార్మాస్యూటికల్స్ అమెరికాకి పోతుంటాయి. ఇప్పుడు వాటి మీద 100% పన్ను, అంటే 100 రూపాయల ట్యాబ్లెట్ 200 రూపాయలు అవుతుందన్నమాట. ఆ స్థాయికి తీసుకువెళ్తున్నాడు. తద్వారా ఆ మందులు మనకి కొనటం మానేయాలట. అక్కడ అమెరికాలో కొత్తగా ఇప్పుడే పునాదేసినా సరే అక్కడ ఉన్నటువంటి కంపెనీకి ఎగ్జంప్షన్ ఇచ్చేస్తాడట. అక్కడ తయారు కాకపోయినా ఎగ్జంప్షన్ ఇచ్చేస్తాడట. అక్కడ పన్నే ఉండదట. ఇప్పుడు ఎవడెప్పటికిప్పుడు పెట్టాలా? ఒక కంపెనీ పెట్టాలంటే, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టాలంటే నీళ్లు కావాలి, కరెంటు కావాలా, పొల్యూషన్ ప్రాబ్లం ఉండకుండా ఉండాలా, నేల బాగుండాలి, బోలెడన్ని రకాలు ఉంటాయి. అవన్నీ అక్కడ అమెరికాలో అసాధ్యమైనట్టు. అందుకే కదా చచ్చినట్టు మన దగ్గర కొనుక్కుపోతుంది. ఇంకోటి, మన దగ్గర 10 రూపాయలకి తయారయ్యేటటువంటి మందు అక్కడ తయారు చేస్తే అన్ని షరతులు అన్ని సిస్టమ్స్ ప్రకారం కనీసం 200 రూపాయలు అవుతుంది. కాబట్టినే మన దగ్గర కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ మందులకి చెక్ పెట్టేటటువంటి ఎత్తుగడ వేస్తున్నాడు. దీనివల్ల చచ్చేది అమెరికన్సే. ఎందుకంటే తక్కువ రేటు పెట్టి కొనుక్కోలేక, ఎక్కువ రేటు పెట్టి, అంటే తక్కువ రేటుకి దొరక్క ఎక్కువ రేటు పెట్టి కొనలేక వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో పడే దాళ్లే. ఇప్పటికి విధించినటువంటి 50% సుంకాలతో సర్వనాశనం అవుతుంది అమెరికన్సే. 100 కొనుక్కోవాల్సినటువంటి వాళ్ళు 50 కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా జరిగితే చివరికి వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ట్రంప్కి అయితే వాళ్ళ ప్రజలు ప్రాణాలు పోయినా పర్లేదు, భారత్ మీద ద్వేషం. 2 కోణాలు. ఒకటి భారత్ ఎదుగుదల, రెండవది ఏదైతే తను యుద్ధాన్ని ఆపారంటే రష్యా ఒప్పుకుంది, ఉక్రెయిన్ ఒప్పుకుంది, అలాగే ఇజ్రాయెల్ ఒప్పుకుంది. అట్లాగా వాడు పాకిస్తాన్తో యుద్ధం ఆపారంటే మనం ఒప్పుకోలేదు, వాడెందుకు ఆపాడు అన్నటువంటి. కాబట్టి కడుపు రగిలిపోతుంది.